హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు మార్చి నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ఇన్ ద డేట్స్ 20 to 25th ఇన్ ద మంత్. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీతాలు, పెన్షన్ బిల్లు అప్లోడ్ ప్రక్రియకు సంబంధించి రెగ్యులర్ పేరోల్ ఈ నెల 20 తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి 25 తేదీ వరకు అందుబాటులో ఉండనుంది. ఈ నెలాఖరులోగా జీతాలు మరియు పెన్షన్లు చెల్లించే విధంగా డబ్బు బిల్లులను అంటే శాలరీ బిల్లులను అప్లోడ్ చేసే ప్రక్రియ నిర్దేశించబడింది. బిల్లుల అప్లోడ్ ప్రాసెస్ మార్చి 20 సిఎఫ్ఎంఎస్లో బిల్లులు అప్లోడ్ చేయడానికి ఆప్షన్ ప్రారంభమైంది. మార్చి 25 సాయంత్రం కల్లా ఈ ప్రక్రియ ముగియనుంది. తదుపరి ఎలాంటి మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉండదు. డీడీఓ డ్రాయింగ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లందరూ వారు అందుబాటులో ఉన్న బిల్లుల వివరాలను సరిచూసి సమర్పించవలసి ఉంటుంది. అప్లోడ్ అయిన బిల్లులు ఈ బిల్లులన్నీ కూడా ఎస్టీఓ గారి పరిధిలోకి వెళ్తాయి. వారి ఆమోదం అనంతరం బిల్ నంబర్ జనరేట్ అవుతాయి. జీతాల చెల్లింపు ప్రాసెస్ బిల్ అప్రూవల్ ఒకసారి ఎస్టీఓ గారు ఆమోదించినట్లయితే బిల్ నెంబర్లు జారీ చేయబడతాయి. పే సిప్స్ ఆమోదం పొందిన బిల్లులన్నీ కూడా పే సిప్స్ డౌన్లోడ్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. గ్రీన్ ఛానల్ మరియు ఆర్బీఐ ఫేజ్ బిల్లులు ఆర్బీఐకి చేరుకుని బ్యాచ్ నెంబర్లు కేటాయించబడతాయి. జీతాలు మరియు పెన్షన్లు మొత్తాలు ఖాతాల్లో జమ అయితే తద్వారా ఉద్యోగులు పెన్షన్లు తమ జీతాలను పెన్షన్లు పొందగలుగుతారు. చెల్లింపు తేదీ మరియు అనుకూల పరిస్థితులు ఈసారి ఏప్రిల్ 1వ తేదీ నుంచి మంగళవారం రావడంతో జీతాలు, పెన్షన్లు సమయానికి జమ అయ్యే అవకాశాలున్నాయి. ఉగాది పండుగ పూర్తయ్యాక ఎటువంటి అదనపు సెలవులు లేకపోవడం వల్ల చెల్లింపుల ప్రక్రియలో ఆటంకాలు ఉండవు. అదనపు చెల్లింపులు జీతాలు మరియు పెన్షన్లతో పాటు డిఆర్ ఎరియర్స్ కూడా అప్లోడ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. ఎరియర్ బిల్స్ అండి. ఈ బిల్లుల ప్రక్రియను వేగంగా పూర్తి చేసి నిర్దేశిత గడువులోగా అప్లోడ్ చేయడం చాలా అవసరము. ఈ ప్రక్రియ మొత్తం సజావుగా సాగేందుకు సంబంధిత అధికారులంతా అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించబడింది. సమయానికి జీతాలు మరియు పెన్షన్లు అందేలాగా సంబంధిత విభాగాలు సమన్వయం చేసుకోవాలి. నెలాఖరుకు ఉద్యోగుల జీతాల బకాయిల చెల్లింపులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల బకాయిల చెల్లింపులపై కూటమి ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. గత 5 ఏళ్లుగా పేరుకుపోయి ఉన్న బకాయిలను పరిష్కరించేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తోంది. జగన్ ప్రభుత్వం దిగిపోయే నాటికి రాష్ట్ర ఉద్యోగులకు 25,000 కోట్ల బకాయిలున్నాయని అధికారికంగా వెల్లడించిన ప్రభుత్వం వాటిని దశల వారీగా చెల్లించేందుకు ప్రయత్నిస్తోంది. చెల్లింపు ప్రణాళిక సంక్రాంతి సమయంలో కొంత మొత్తాన్ని చెల్లించిన ప్రభుత్వం ఈ నెలాఖరుకు మరింత మొత్తం విడుదల చేయాలనైతే యోచిస్తోంది. జీపీఎఫ్ రిటైర్మెంట్ ప్రయోజనాల రూపంలో 4-5 వేల కోట్ల వరకు చెల్లింపులు చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. ఈ నిధుల కోసం కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహాయంపై ఆధారపడే అవకాశం ఉంది. కేంద్రం నుంచి ఈ నెలాఖరు నాటికి నిధులు అందే అవకాశం ఉన్నందున వాటిని ఉద్యోగుల బకాయిల చెల్లింపునకు ఉపయోగించనున్నారు. ఉద్యోగుల ఆర్థిక భద్రతపై దృష్టి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తూ చెల్లింపులను వేగవంతం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. గతంలో ఆలస్యమైన బకాయిల చెల్లింపులను సమర్థవంతంగా పూర్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖ సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు ఉద్యోగ సంఘాలు కూడా ఈ చెల్లింపులపై తమ అభిప్రాయాలను వెల్లడించాయి. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను స్వాగతిస్తూ పెండింగ్ బకాయిలను పూర్తిగా క్లియర్ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుండి మరింత స్పష్టత రావాల్సిన అవసరం ఉందని, దశల వారీ చెల్లింపుల గడువులను ముందుగా ప్రకటించాలని వారు కోరుతున్నారు. భవిష్యత్తు ప్రణాళిక ప్రభుత్వం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలను కాలపరిమితిలో చెల్లించేందుకు కట్టుదిట్టమైన విధానం తీసుకురాబోతోంది. సకాలంలో చెల్లింపులు జరగడం ద్వారా ఉద్యోగుల ఆర్థిక భద్రత పెరగనుంది. ఈ నిర్ణయాలతో ప్రభుత్వ పాలన
విధానంలో ఉద్యోగుల నమ్మకం అయితే పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం మీద ఈ నెలాఖరు నాటికి చెల్లింపుల ప్రక్రియ వేగవంతం అవుతుందని, ఉద్యోగుల ఆర్థిక భారం తగ్గించుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని అయితే సమాచారం. ఇకపోతే జీవో నెంబర్ 28 ప్రకారంగా మూడో విడత అరియర్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్స్ ఫిబ్రవరి 2025లోను మరియు జీవో నెంబర్ 30 ప్రకారంగా డీఏ అరియర్స్ థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అమౌంట్ వచ్చేసి మార్చి 2025లోను చెల్లించాల్సి ఉంది. సో, ఈ రెండిటికి సంబంధించి 27 నెలలవుతాయి. థర్డ్ ఇన్‌స్టాల్‌మెంట్ అరియర్ అమౌంట్ టు బి పెయిడ్ ఇన్ ఫిబ్రవరి అండ్ మార్చి 2025 అమౌంట్ వచ్చేసి 20,000 బేసిక్ పే ఉన్న వారికే రూ. 6,552 అదనంగా యాడ్ అవుతుంది. అలాగే 29,000 బేసిక్ పే ఉన్న వారికి రూ. 9,697 అయితే జమ చేయవలసి ఉంది. 40,000 బేసిక్ పే ఉన్న వారికి 13,000, అలాగే 50,000 బేసిక్ పే ఉన్న వారికి 16,300, 60,000 బేసిక్ పే ఉన్న వారికి ఈ విధంగా 19,700, 70,000 బేసిక్ పే ఉన్న వారికి 23,000, 80,000 బేసిక్ పే ఉన్న వారికి 26,200, 90,000 బేసిక్ పే ఉన్న వారికి 29,550, అలాగే ₹1,00,000 బేసిక్ పే ఉన్న వారికి 32,800 ఈ విధంగా ప్రభుత్వం బకాయి రూపంలో చెల్లించవలసి ఉంది. ఇంకా పెండింగ్‌లో ఉన్న డీఏలు జనవరి డీఏ అండి 3.64%, జూలై డీఏ 2.73%, అలాగే జనవరి 2025 డీఏ ఇది అప్రాక్సిమేట్‌గా 2.73% ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం 9.1%. సో, ఇందులో మనకు జనవరి 2024 డీఏ కేంద్రం ప్రకటించినట్టుగా రాష్ట్రం ప్రకటించినట్లయితే సో, ప్రెజెంట్ తీసుకుంటున్నటువంటి 33.67% డీఏ కాస్త 37.37%కి చేరుకుంటుంది. అంటే జనవరి 2024 డీఏ విడుదలైనట్లయితే 19,000 బేసిక్ పే ఉన్నవారికి రూ. 7,089 డీఏ రూపంలో రావడం జరుగుతుంది. అలాగే 26,400 బేసిక్ పే ఉన్నవారికి 9,800 రావడం జరుగుతుంది. 42,300 బేసిక్ పే ఉన్నవారికి రూ. 15,782, అదేవిధంగా 55,720 బేసిక్ పే ఉన్నవారికి రూ. 20,789. సో, ఈ విధంగా చూసుకోవచ్చు ఫ్రెండ్స్. అమౌంట్ రావడం జరుగుతుంది. సో, ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించవలసినటువంటి డీఏ అరియర్ టేబుల్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. 2018 జూలై నుంచి 2023 జూలై వరకు రావాల్సినటువంటి డీఏ అరియర్ అమౌంట్ వచ్చేసి దాదాపుగా 212 నెలలకు సంబంధించి ఉద్యోగం మరియు పెన్షన్‌లకు సంబంధించి ఈ 212 నెలల డీఆర్ అరియర్స్‌ను టేబుల్‌ని అయితే ఇప్పుడు మీరు స్క్రీన్ పైన చూడవచ్చు. సో, ఇది వేతన మరియు పెన్షన్ పెరుగుదలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం. ఇకపోతే జీతాలు, పెన్షన్‌ల జమ అయ్యే వివరాలు. ఈసారి ఉద్యోగ పెన్షనర్లకు జీతాలు, పెన్షన్లు ఏప్రిల్ 1 తారీఖున జమ కాబోతున్నాయి. డీఏ అరియర్ బిల్లులు జీతాల బిల్లులతో పాటు అప్లోడ్ చేస్తారా లేదా ప్రత్యేకంగా అప్లోడ్ చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. తాజా అప్డేట్స్ మరియు సమాచారం. మార్చి నెల జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో ఖాతాల్లో జమ అయ్యే వరకు అన్ని ముఖ్యమైన వివరాలను మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.